హలో గాయస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ అమ్మాయి సంధ్యాని. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ వంటకమైన పులగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. ఈ కర్రీ మనం గారెలతో కానీ రైస్తో కానీ ఆర్ ఈవెన్ ఓన్లీ కర్రీ కూడా మనం తినేయచ్చు. ఈ ఐటమ్ వచ్చేసి మోస్ట్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ సంక్రాంతి టైంలో పక్కాగా చేస్తాం. ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, చింతపండు, బెల్లం. కావాల్సిన వెజిటేబుల్స్: గుమ్మడికాయ, చిలకడదుంప, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, ఆనపకాయ, బల్ల చిక్కుడుకాయ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, వంకాయ, అరటికాయ, బీన్స్, ములంకాడ, నానబెట్టిన జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి. అల్లంని కొంచెం దంచుకొని ఈ పోపులో వేసుకోవాలి. అలానే గ్రీన్ బీన్స్ని పక్కనే వాటర్లో బాయిల్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. కూరగాయలు చాలా పెద్దగా కట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఐటెం బాగుంటుంది. అప్పుడు కూరగాయలు అంటే గుమ్మడికాయ, చిలకడదుంప, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, వంకాయ, అరటికాయ, బీన్స్, ఆనపకాయ, ములంకాడ, బల్ల చిక్కుడుకాయ. ఈ అన్ని వెజిటేబుల్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని బాండీలో వేసి చక్కగా కలుపుకుందాం. ఈ రెసిపీ వచ్చేసి మోస్ట్లీ మనం ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువగా చేస్తామన్నమాట. అలానే ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే తగినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఈ ఐటెం ఎంత బాగా మగ్గితే అంత బాగా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం కొంచెం సేపు మగ్గనిద్దాం. అండ్ తర్వాత వచ్చేసి మనం కొంచెం ఆల్రెడీ నానబెట్టుకున్న బీన్స్, అలానే బెల్లం, అలానే చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని కలుపుకొని ముక్కలు బాగా మగ్గితే ఐటెం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం చక్కగా కలుపుకొని బాండి పెట్టుకొని ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే చాలు. ఎంతో టేస్టీకరమైన పులిహోర కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఈ కర్రీ అనేది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి మనం తినచ్చు. అన్నిటిలో మ్యాక్సిమం ఈ దుంపల్లో మ్యాక్సిమం మనకు కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అయితే చాలా ఉంటాయి. సో ఈ ఐటెం వచ్చేసి ఒక 10 to 15 minutesలో రెడీ అయిపోతుంది. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మీరు తృప్తిగా తినండి. ఐటెం అయితే చాలా బాగుంటుంది. ఈ ఐటెం ఎవరైనా ట్రై చేస్తే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి, సో దట్ నాకు ఐడియా కూడా వస్తుంది. ఈ ఐటెం అయితే నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఈ రెసిపీ. అండ్ ఈవెన్ ఈ కర్రీ అయితే మనం ఓన్లీ కర్రీ ఈవినింగ్ టైం కూడా కూర్చొని తినచ్చు. అలాగా ఓన్లీ కర్రీ మాత్రమే తినచ్చు. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ వైజాగ్ అమ్మాయి.